ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి దేశానికి ఆదర్శంగా ప్రభుత్వ రూపొందించిన భూ భారతి చట్టం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం -2025 పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్ రావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పెద్దలు స్వార్థపూరితంగా 4 గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ధరణి చట్టం తయారు చేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం దేశంలోనే 18 రాష్ట్రాల్లోనే 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారి కోరిక మేరకు భూ భారతి చట్టం తయారు చేశామని అన్నారు. రాష్ట్రంలోనే ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు శ్రమించి మేధావులతో చర్చించి ఒక్క రోజు ఆలస్యం జరిగిన పేదలకు మంచి జరగాలనే తపనతో భూ భారతి చట్టాన్ని తయారు చేశామని తెలిపారు. ఇవాళ 85% పేమెంట్ తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఇవాళ 80% పేమెంట్ అయింది. నేను ఏమంటా ఉన్నా అంటే మీరు కృతజ్ఞతగా ఫస్ట్ జిల్లా కలెక్టర్ గారిని అభినందిస్తూ సపోర్ట్ కొట్టండి, మంత్రి గారిని అభినందిస్తూ సపోర్ట్ కొట్టండి. ఇంతకన్నా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇవాళ ప్యాడీ అమ్మితే 48 గంటలలో రైతుల అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇదే శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేనిఫెస్టో పెట్టి ఇవాళ పొంగులేటి గారు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 3500 ఇల్లు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇల్లు ఇచ్చి ఇవాళ అందరికీ ఇల్లు ముగ్గులో పోయబోతా ఉన్నాం. మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలిగేడు మండల శివపల్లి కానీ, సుల్తానాబాద్ మండల్ కాట్లపల్లి కానీ, ఓదెల మండల్ చానగొండ కానీ, అదేవిధంగా శ్రీరాంపూర్ మండల్ అంకంపల్లి కానీ, పక్కనే ఉన్న జూలేపల్లి మండల్లో కోండాపేట కానీ, ఇటుపక్క మండల్లో మరి నిమ్మనపల్లి గ్రామంలో మేము దాటుకుంటూ వచ్చినాం. ఇవాళ వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ముగ్గులు వచ్చినాం. బేస్మెంట్ లేపిన వాళ్ళందరికీ 100 మందికి ఇవాళ లక్ష పేమెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ పార్టీ, ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఇల్లు కట్టించేది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దగ్గర 40 లక్షల రోడ్లు పెట్టినాం, సీసీ రోడ్లు. ఇవాళ చేయడమే కాకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దూలుకట్ట, ముప్పిరితోట, రాములపల్లె, నారాయణపూర్, కొత్తపల్లి, శుక్లాంపల్లి, రాజీవ్ రహదారి వరకు ఆనాడు సింగిల్ రోడ్ అయితే ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వంలో శ్రీధర్ అన్న ఇవాళ మళ్ళీ నారాయణపూర్ యువత నుంచి వెళ్ళి దూలుకట్ట వరకు 12 కోట్లతో డబుల్ రోడ్ శాంక్షన్ చేయించాం. రాబోయే 15 రోజులలోనే ఆ పనులను మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇవాళ ఇన్ని బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. భాగంలో ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం. ఈరోజు నేను జిల్లాకు సంబంధించిన మంత్రిగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ, జిల్లా హౌసింగ్ యంత్రాంగం కానీ, ఈరోజు జిల్లాలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి మీకు పారదర్శకంగా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఇవ్వడానికి 6 నిమిషాలు పనిచేస్తాం. ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్న కార్యక్రమాల్లో తప్పకుండా ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు వచ్చిన కారణం, ఈరోజు వచ్చి మన ప్రాంతానికి ఈ గ్రామానికి వచ్చి వారి సదస్సు నిర్వహించడం, దానికి తోడు మీ విజయ రమణారావు గారు మరి స్థానిక శాసన సభ్యుడిగా, మరి ఇంకోటి ఇక్కడ డబుల్ ఉంది, ఇక్కడ మా భానుప్రసాద్ ఉన్నాడు ఎమ్మెల్సీగా, మరి ఆయన కలిపి డబుల్ తీసుకోకుండా అన్ని చేసే కార్యక్రమాలు, ఎందుకంటే వెసులుబాటు ఉంది.
పనిచేసే సత్తాగల నాయకులు ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో మరి విజయరమణారావు గారి నేతృత్వంలో ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కార్యక్రమం తీసుకొని ఆ రోజు మేము చెప్తా ఉన్నాం. నేను కానీ మా రాజ్ ఠాకూర్ గారు కానీ విజయరమణారావు గారు కానీ మా లక్ష్మణ్ కుమార్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి వ్యవస్థకు సంబంధించి ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన వ్యక్తిని గెలిపియాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి నిలువెత్తుగా నిలబడ్డ మా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక మాట ఇవ్వటం జరిగింది. ఆ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి తప్పకుండా అతి త్వరలో దాన్ని శాంక్షన్ చేపించి నేను విజయరమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని, రైతులకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు నడుస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మీ అందరి ఆశీస్సులు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సభకు నమస్కారం. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా సహచర శాసనసభ్యులు మిత్రులు విజయన్న గారికి, సహచర మంత్రివర్యులు, మా అందరికీ గైడ్ చేసే అపారమైన అనుభవం ఉన్న మా పెద్దన్న మంత్రి గారు శ్రీధర్ బాబు గారికి, అదే రకంగా మరొక సహచర శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారికి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి, అదే రకంగా చైర్మన్ గారు వేణుగోపాలరావు గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ అధ్యక్షులకు, డిసిసిపి అధ్యక్షులకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, డిసిపి గారికి, రెవెన్యూ అధికారులకి, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మా పెద్దన్న శ్రీధర్ బాబన్న, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు విజయన్న చాలా సుదీర్ఘంగా ఈ రాష్ట్ర రాజకీయాల గురించి, ఈ జిల్లా పరిస్థితుల గురించి, గడిచిన 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం గురించి, ఈ గడిచిన 15-16 నెలలలో మీరు తెచ్చుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి చాలా స్పష్టంగా అన్ని వివరాలు వివరించడం జరిగింది. ప్రధానంగా ఆనాటి ధరణి, ఈనాటి భూభారతి 2025 ధరణితో ఉన్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ధరణి ఇబ్బందుల గురించి ఇదే మండలంలో, ఏ గ్రామం అన్నది, సుల్తాన్పూర్ గ్రామంలో విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ, ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం, సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి 2025 చట్టాన్ని, ప్రజలు కోరుకునే చట్టాన్ని, ప్రజలు ఏ అంశాలు ఉండాలనో చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలన్నిటినీ చట్టంలో పెట్టి మీ చుట్టములాగా గడిచిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర రైతాంగానికి, భూములున్న ఆసాములకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ చట్టాన్ని అంకితం చేయటం జరిగింది. మొదటి విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ మండలాలుగా సేకరించి అక్కడున్న సమస్యలని పరిష్కరించే దిశగా ఇప్పటికే తుది దశలో ఉన్నాయి. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆ 4 మండలాలకు సంబంధించిన అన్ని అంశాలని పరిష్కరించి ఆ 4 మండలాల్లో ఉన్న రైతాంగానికి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత, రక్షణ ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నాము. రెండో మారు 28 జిల్లాలు
ఆ 28 జిల్లాల్లో 28 మండలాలని మళ్ళీ పైలట్గా తీసుకున్నాం. అదే ఈ ఎలిమినేడు. ఈ మండలంలో ఇప్పటి వరకు 13 రెవెన్యూ గ్రామాలలో సుమారు 1054 అప్లికేషన్లు, వివిధ రకమైన అప్లికేషన్లు రావటం జరిగింది సమస్యలు ఉన్నాయని. ఈ సమస్యల్లో ప్రధానమైంది సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలకు సంబంధించిన ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ 31వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము. అంతేకాదు, ఏదైతే చిన్న చిన్న ఇంటి పేరు తప్పుపడో, వ్యక్తి పేరు తప్పుపడో, 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటలు భూమి ఉందనో వివిధ కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆ ధరణితో ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితి లేకుండా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకు పనులు విభజించి ఈ అధికారాలని వారికిచ్చే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కానీ తెలియక కానీ ఎంఆర్ఓ గారు ఏ రైతు కన్నా ఇబ్బంది పెడితే కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అప్పీలు ఆర్డీఓ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ అప్రోచ్ అయ్యే అవకాశాన్ని ఎవరు ఆర్డర్ పాస్ చేస్తే వారి తర్వాత ఇద్దరి వద్దకు కోర్టుకు పోకుండా ఆర్డీఓ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ సిసిఎల్ఐ కానీ అదే రకంగా ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీని ఉద్దేశం కోర్టు పాలు రైతన్న కావద్దు, డిపార్ట్మెంట్ లోనే రైతుల సమస్యలను పరిష్కరించాలన్నది దీని ఉద్దేశము. ఇలా అనేక అంశాలని ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు. ఈ వచ్చిన 1000 అప్లికేషన్ల చిల్లరలో 250 అప్లికేషన్లు ఇప్పటికే పరిష్కారం చేశారు. జూన్ 2వ తారీఖు నాటికి చాలా వరకు ఈ మండలంలో సమస్యలను కూడా పరిష్కరించబోతున్నారు. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైలట్ గ్రామాలు కాకుండా మిగిలిన అన్ని గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి కమిటీ మీ రెవెన్యూ గ్రామాలకే అధికారులు వస్తారు. ఏ రైతన్నా కూడా ఏ ఆఫీసు చుట్టూ వెళ్ళనవసరం లేదు. గతంలో అప్లికేషన్కి 1000 రూపాయలు తీసుకునేవారు. అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొస్తారు మీ దగ్గరికి. 1 రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. ఏ కోర్టుకి వెళ్ళనవసరం లేదు. ప్రభుత్వమే, ఈ ప్రజా ప్రభుత్వమే మీ గ్రామాలకి, మీ ఇంటికి, మీ చెంతకి వస్తుంది. మీ సమస్యలనే, మీ రెవెన్యూ సమస్యలు, ప్రైవేటు భూములు, రెవెన్యూ భూములు, ఫారెస్ట్ భూములు, దేవాదాయ భూముల మధ్య కానిగెట్లు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయి. వాటిని సర్వే చేసి శాశ్వతంగా ఆ బౌండరీని ఫిక్స్ చేసి భవిష్యత్తులో ఏ రైతన్నకి ఇబ్బంది కలగకుండే విధంగా ఈ భూభారతి చట్టంలో ఈ అంశాలను పొందుపరచబడినవి. లక్ష్మి